హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే మంచి సైజులతోని బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని డూప్లెక్స్ హౌస్ చూస్తున్నారో మీ గురించి ఈరోజు నాగారం బండ్లగూడ బస్ రోడ్కు అతి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రైమ్ లొకేషన్ల జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ డూప్లెక్స్ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ డూప్లెక్స్ హౌస్ గురించి క్లియర్ గా తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు బండ్లగూడ నాగారంలో ఉంటుంది. ఇది కాలనీ వచ్చేసి మనకు సంతోష్ నగర్ కాలనీ. ఏదైతే మీ పెద్ద రోడ్ చూస్తున్నారో నాగారం టు మనకు కీసరెల్లి ఆ పెద్ద రోడ్, ఆ రోడ్ నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లో మంచి లొకేషన్ లో అన్ని ఇండ్ల మధ్యలో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ లో ఉంటుంది. మనకు ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కేవలం ఇక్కడికి రావడానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎటు చూసినా రోడ్డు కనెక్టివిటీ చూసినా గానీ మనకు లొకేషన్ పరంగా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనం ఈ డూప్లెక్స్ హౌస్ గురించి తెలుసుకున్నట్టయితే మనకు 133 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణా వాటరు, మనకు సీసీ రోడ్డు కూడా సకల సౌకర్యాలతో చాలా 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 బాగుంది. ఇక మనం ఇల్లు సైజులు చూసుకుంటే 24x50 సైజులతోని ఎక్సలెంట్ కట్టడం జరిగింది. చూసుకోండి గేట్ క్వాలిటీ ఎంత చాలా బాగుందో. మన ఓనర్ కన్స్ట్రక్షన్ లెక్క చాలా బాగుంది. మనకు ర్యాంప్ కూడా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనం పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ ఎంత చాలా బాగుందో చూసుకోండి. ఒక ఇన్నోవా కార్ పట్టగా కూడా ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా మంచి క్వాలిటీ గల టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకి ఈశాన్యం అయితే బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లునే, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దీని పక్కకి మనకు 2000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంపని, మనకు డూప్లెక్స్ హౌస్ ఉంది కాబట్టి నీళ్లకు తక్కబడకుండా చాలా బాగుంది. చూసుకోండి మనకు పిల్లర్లకు కూడా మంచి క్వాలిటీ గల టైల్స్ తోని మంచిగా వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మనకు వంటగది ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన ఏదైతే టైల్స్ ఉన్నాయో మంచి క్వాలిటీ గల టైల్స్ తోని మంచి డిజైన్ తోని మనకు పార్కింగ్ కి అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు నార్త్ అయితే నార్త్ కూడా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఈస్ట్ డోర్ నుంచి సింహద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము. చూసుకోండి దీనికి వాడిన చౌకోట్లు కానీ వాడబోయే డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్ తో చేయబడతాయి. మన ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు మంచి వైట్ టైల్స్ తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మనకు రౌండ్ మెట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు మెట్ల కింద చూసుకుంటే మనకు డైనింగ్ పెట్టుకునే విధంగా మంచి ఫేషియల్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఓపెన్ కిచెన్ చేసుకునే విధంగా మనకు ప్లాన్ అయితే ఇవ్వబడింది. చూసుకోండి మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ మంచి గ్రానైట్ తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని మంచి సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా టైల్స్ చాలా బ్రహ్మాండంగా వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కిచెన్, హాల్, డైనింగ్ ఏరియా చూసారు కదా. ఇక్కడ మనకు బెడ్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఎంత విశాలమైన బెడ్రూమ్ ఉందో. ఇందులో 2 6x6 బెడ్లు వేసుకున్నా కానీ విశాలంగా ఉంది. అంత విశాలంగా ఉంది. ఎందుకంటే ఇల్లు సైజులు 24x50 సైజులతోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెంటిలేషన్ పరంగా 2 పెద్ద విండోలు కూడా, అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారంగా బెడ్రూమ్ పైన మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, కింద చూసారు కదా మనకు పైకి వెళ్ళి మనకు 2 BHK ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మన పైకి ఎక్కడానికి 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాబట్టి మంచి గ్రానైట్ తోని మంచి స్టీల్ రైలింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇక దీన్ని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే మనకు కింద 1100 పైన 1100 2200 ఎస్ఎఫ్టీలో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్ తో ఇవ్వడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ ఇది హాల్లో ఉన్నాము. హాల్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. మీరు ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకునే విధంగా చాలా బాగుంది. మనకు పెద్ద 2 విండోలు ఇవ్వడంగా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి కింద ఏ విధంగా వచ్చిందో మనకు పైన కూడా అదే విధంగా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. చాలా చాలా బాగుంది. ఇంత విశాలమైన బెడ్రూమ్ చూడండి. నేను కూడా ఫస్ట్ టైం ఇది. వెంటిలేషన్ పరంగా కూడా మనకు 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నామని
ఫాల్ సీలింగ్ కూడా మంచి రకరకాల డిజైన్ తోని చాలా బాగా ఇచ్చారు. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. మంచి టైల్స్ తోని వెంటిలేటర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు చూసుకుంటే ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ హాల్లోకి వెళ్తున్నామో ఎదురుగా మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా ఇద్దరు ఉండి పూజ చేసుకునే విధంగా మంచి ఫేషెస్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి ప్లాన్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిన చూసుకోండి. మనకు ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ కూడా జరిగింది. మంచి ఫేషియస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో. అలా సాయంత్రం పూట కూర్చుండే విధంగా మంచి ఫేషియస్ ఇచ్చారా చెప్పుకోవచ్చు. మనకు ఎలివేషన్ కూడా మంచి గ్లాస్ తోని రీలింగ్ తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుంది. మనకు కీసర మండలం కిందికి వస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు ఎంతవరకు బ్యాంక్ లోన్ వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా చూసుకోండి. మనకు హెడ్ రూమ్ కూడా మనకు స్లాబ్ వేయడం జరిగింది. మనకు ఎలివేషన్ లో అందంగా ఇల్లు కనపడాలన్న ఉద్దేశంతో మంచి పర్గోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు గ్లాస్ ఫ్రేమ్ తో ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నా అంటే ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైతే మీరు ఈ గద్దెలు చూస్తున్నారో ఇంత హైట్ ఎందుకు ఇచ్చారంటే మనకు 2 ట్యాంకులు పడతాయి. 1000 లీటర్స్. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్, ఇంకోటి ఒక ట్యాంక్ వచ్చేసి బోర్ వాటర్. ఇంత హైట్ ఎందుకు లేపారంటే కింద మంచి ఫ్రెషర్ గా నీళ్లు రావడానికి కోసం మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా సాయంత్రం పూట చిన్నగా దావత్ అయినా కానీ మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం సొంత కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది. ఇక మనం దీని రేటు చూసుకున్నట్లయితే మనకు 95 lakhs చెప్తున్నారు, 95 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ బిల్డింగ్ గురించి ఏ డౌట్ ఉన్నా, ఈ లొకేషన్ కు రావాలన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. కానీ ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పిన్ టు పిన్ చెప్పే మంచి వ్యక్తి. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య.